విశాఖ సంవిధాన గౌరవ అభియాన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. ఇతర దేశాల రాజ్యాంగం కంటే మన దేశ రాజ్యాంగం చాలా పెద్దది, గొప్పదని గవర్నర్ అన్నారు. ఇక మనమందరం కూడా మన రాజ్యాంగాన్ని గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. చదువుకొని ఓటు వేయని వారు కూడా రాజ్యాంగ వ్యతిరేకులు అని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం కాపాడుకోవాలని తెలిపారు. పదవులు కొంత పార్ట్ అస్సాము, కొంత మిజోరాం, రెండు కలిపి కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మిగతా భారతదేశంతో ఉన్నటువంటి బౌండరీ కంటే బంగ్లాదేశ్తో ఉన్నటువంటి బౌండరీ ఎంత పెద్దగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ 850 కిలోమీటర్లో సుమారు 800 పై చిలుకు కిలోమీటర్లకి బౌండరీ ఏర్పాటు చేసినాం. గంజాయి మందులు, మత్తు మందు, తర్వాత స్మగ్లింగ్, ఇక్కడ నుండి అక్కడికి యానిమల్ స్మగ్లింగ్, మనుషుల రవాణా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. మన వాళ్ళు కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా తయారవుతారంటే 5 నిమిషాలలో కంచె కత్తిరించేస్తారు. 5 నిమిషాలలో ఇక్కడ కత్తిరించడం అనగానే పశువుల్ని ఇక్కడికి వెళ్ళి అక్కడ పంపించటం, లేకపోతే